మెసేజ్ చేసినా ఫోన్ చేసిన పోయి బెల్ కొట్టేంతవరకు ఇలా పొద్దున్నే పోయినాడు డ్యూటీకి, బండి కూడా లేదు. నాకేమో డ్యూటీ పడింది 10:43 అయింది. నాకు ఫోన్ చేసినాడు, వెంకీ బ్రో తిన్నావా అని. కాయలు తిన్నా బ్రో అన్నా. లేదులే నేను రొట్టె ఎత్తుకుని వస్తాలే అని చెప్పినాడు. అన్ని నీళ్లు పోయడం ఎందుకు ఇంట్లోంచి, మళ్ళీ వాటిని డబ్బాలతో ఎత్తడం ఎందుకు, మళ్ళీ ఎత్తుకొచ్చి బండ్ల మీద పోయడం ఎందుకు? ఇదేం బిస్కెట్ నాయన వస్తామే ఇంతనాది. ఓహో, ఈ బిస్కెట్ మామూలుగా మనం 10 రూపాయల బిస్కెట్ పెట్టారు కదా, మ్యారీగోల్డ్ లాగే ఉన్నది, సేమ్ టు సేమ్. ఈ దెబ్బతో ట్యాంకీలో నీళ్ళు కూడా అయిపోతాయి. ఇంకా 2 రోజులు ఉన్నాక ఆర్డర్ ఇద్దాం అనుకున్నా. ఇంక ఇదంతా కడిగినాం అనుకో, అంటే అదంతాలే, ఓన్లీ మా ఇంటి బార్డర్ దాకే మొత్తం కడిగేసిన. నా పక్క ఈ పక్క తోఫిక్ బై అయితే తోఫిక్ బై కాడ కండ లోపల ఉన్నాడు. దయ్య వీళ్ళు తినేటి దీడ రకరకాల ఖర్జూరాలు ఉన్నా కజ్జికాయలు. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మెసేజ్ చేసిన ఫోన్ చేసిన పోయి బెల్ కొట్టేంతవరకు ఇలా. బెల్లి కొట్టినా కూడా భిన్న వచ్చదా రాదావా? బెల్లి కొట్టిన 5 నిమిషాలకు వచ్చేది బయటికి. ఆమె పనులన్నీ చూసుకొని వచ్చాది. పోయి బిగాలు తీసుకుని నిన్న కూడా పోలా మేడం బయటికి. ఈరోజు ఖచ్చితంగా బయటికి పోతుంది అనుకుంటా. బిగాలు తీసుకోలేదనుకో, మళ్ళీ టక్కని మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయంటుంది. మళ్ళీ ఆమె కోసం మళ్ళీ 5 నిమిషాలు ఆడ బయట నిలబడాలి. ఆమె కోసం నిలబడితే మేడం బయటకు వచ్చేస్తుంది. మన టిఫిన్ అయితే ఈరోజు ఫ్రూట్స్, ఒక టీ. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా గడ్డ కట్టినాయి, చల్లగా ఉన్నాయి, అన్నీ అట్టే ఉన్నాయి, బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి. అవి చల్లారినాక తినాలి. ఇప్పుడు తిన్నాం అనుకో ముందుగానే చలికాలం, ముక్కులు అట్టే బిగచ్చకపోతాయి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు అంటిపండు. అయినా టీ తాగి అంటిపండు తిని టీ తాగితే ఏమన్నా బాగుంటుందా? వద్దులే ఉన్నాను. ఫస్ట్ టీ తాగేసి ఈ చల్లారినాక ఇది ఇంత. రూమ్లో ఉండి ఉండి మెంటలు ఎక్కుతుంది, మెయిన్ పని చేయడంలే. ఏం చేస్తానో నాకే అర్థం కావాలి. హలో హలో మేడం ఏమో ఫోన్ చేసింది, తోఫిక్ భాయ్ ఏమో నీకోసం రొట్టె తీసుకొని వస్తానని చెప్పినాడు. ఇంకా ఆయన వెయిట్ చేయాల్సిందే నా కోసం. పొద్దున్నే పోయినాడు డ్యూటీకి, బండి కూడా లేదు. నాకేమో డ్యూటీ పడింది 10:43 అయింది. నాకు ఫోన్ చేసినాడు, వెంకీ బ్రో తిన్నావా అని. కాయలు తిన్నా బ్రో అన్నా. లేదులే నేను రొట్టె ఎత్తుకుని వస్తాలే అని చెప్పినాడు. సరే తీసుకోరా, ఇంకా మేడం ఆడికి పోదులే తిందాంలే అనుకున్నా. మేడం ఏమో ఫోన్ చేసింది, ఎక్కడికి పోతుందో నేను ఇళ్ళకి వస్తుంది. ఇంకా పాపం వెయిట్ చేయాలి ఇంకా వచ్చేంతవరకు. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. దీన్ని చూడండి, చెట్లు ఇంటి మొత్తం చుట్టూ ఒక పారిగోడలాగా పెట్టేశారు. మొత్తం బాగున్నది. ఈ ఏరియా పేరు ఏమో మనకు తెలియదు. ఇక్కడ బోర్డులు కూడా ఉండవు. మామూలుగా ఇప్పుడు మనము కువైట్లో కొన్ని ఏరియాలలో జహరా, జిలుబ్ జహరా అని బోర్డులు వేసింటారు కదా, ఇక్కడైతే ఏ బోర్డు ఉండదు. ఈ ఏరియా పేరు బోర్డే ఉండదు. ఇంటికి మాత్రం నెంబర్లు బలంగా వేసింటారు అంతే. ఏమో తెలియదు, లొకేషన్ ఇచ్చింది, ఇక్కడికి వచ్చినాము. చూద్దాం. తోఫిక్ భాయ్ నేను ఇట్లా బయటకు వస్తున్నా, తోఫిక్ భాయ్ అప్పుడే ఇంట్లో దొరుకుతున్నాడు బండి వేసుకొని. ఇంకా పాపం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడే 11:12 అయింది టైము. ఇక మేడం ఎన్ని గంటలకు వస్తుంది ఏమో తెలియదు. అప్పటిదాకా తోఫిక్ భాయ్ వెయిట్ చేయాలి పాపము. మనుషులు ఎట్టున్నారంటే, బండి ఏడుంటే బండి ముందుకు వచ్చి నీళ్ళు పోస్తున్నాడు ఆయన. నేను ఇంకా 7 ఉన్నా, నీళ్ళు పోస్తున్నాడని వెనక్కి వచ్చిన. అతను డ్రైవరే కదా, కొద్దిగా తెలివి ఉందో లేదో, బండ్ల మీద చల్లుతున్నాడు. అప్పటి నుంచి చూస్తా నేను. ఆడంతా ఇంటి ముందర అంతా నీళ్ళు ఉన్నాయి, దాన్ని అంతా జుమ్ముతున్నాడు కట్టి తీసుకొని. ఇప్పుడు ఎత్తుకోమే ఆ చెట్లకు పోస్తున్నాడు. చెట్లకు పోస్తే ఏమి, దాడు కట్టి ఉన్నాడు, ఆ కట్టితో అంతా జుమ్మినాడు. తీసుకోమే చెట్లకు పోయి, అన్ని చెట్లే కదా, తీసుకొచ్చి బండి మీద పోతున్నాడు. అన్ని నీళ్లు పోయడం ఎందుకు ఇంట్లోంచి, మళ్ళీ వాటిని డబ్బాలతో ఎత్తడం ఎందుకు, మళ్ళీ ఎత్తుకొచ్చి బండ్ల మీద పోయడం ఎందుకు? బండ్లు ఉన్నాయి, కనపచ్చినాయి కదా నీకు. బండ్లు ఉంటే బండ్ల మీద ఎచ్చావా? కొద్దిగా తెలివి ఉండాలి. తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారు. చూడా, బెయ్ ఆ బండి మీద పోయి అది కొట్టు, గట్టి కొట్టు. ఇంతకుముందు గట్టి కొట్టినప్పుడు చిన్నగా కొడుతున్నావా?
బయ్ అది సుమ్ముతాడేసి. నువ్వు డ్రైవర్ కదా, సాటి డ్రైవర్కి ఆ మరి ఇబ్బంది పెట్టడం తప్పు కదా. బండి మీద ఎత్తే గలీజ్ అంతా ఎత్తే మళ్ళీ కడుక్కోద్దు బండి అంతా. ఏం మనుషులు ఉన్నారా నాయన అసలు. కరెక్ట్గా 12:10 కల్లా ఇంటికి అయితే వచ్చేసినాము. తౌఫిక్ భాయ్ కూడా ఉన్నాడు. తౌఫిక్ భాయ్కి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్తా. అన్నం టైము, ఇప్పుడు రొట్టె తింటే మళ్ళీ అన్నం తినలేము. నేనేమో బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా. బియ్యము పొద్దున కడిగి పెట్టేసిన, ఎందుకైనా మంచిది, చేసుకునేది బెటరు. కూర ఉండాలి. ఇప్పుడు 12 అవుతుంది, 12:10 అయింది. ఇప్పుడు తిన్నామనుకో మళ్ళా 2కి 3కి మళ్ళీ ఆకలి వేస్తుంది ఖచ్చితంగా. తౌఫిక్ అయితే కేలాయా బిస్కెట్ బిస్కెట్ తమ్మీస్ బిస్కెట్ అంట ఏందో చూద్దాం దాని టేస్ట్. ఈ దాంట్లోకి కూర ఏ దాల్లాయా నా ఈ పూలు తౌఫిక్ భాయ్. పప్పు తీసుకొచ్చామంట. బా గట్టి పప్పు కానీ ఇది ఇదేం బిస్కెట్ నాయన వస్తానే ఎంతనాది. ఓహో, ఈ బిస్కెట్ మామూలుగా మనం 10 రూపాయల బిస్కెట్ పెట్టారు కదా, మ్యారీగోల్డ్ లాగే ఉన్నది, సేమ్ టు సేమ్. దాన్ని 2గా కట్ చేసినారు. స్మెల్ కూడా మ్యారీగోల్డ్ స్మెల్ వస్తుంది, సేమ్ టు సేమ్. దాంట్లోకి మళ్ళా పప్పు అయితే ఉన్నది, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది చూద్దాం దీని టేస్ట్ ఎట్టున్నావు. మ్యారీగోల్డ్ పప్పు, मैरीगोल्ड यानी మ్యారీగోల్డ్ బిస్కెట్ है, वही तो बिस्कुट है ये तो नरम था, ये हार्ड हो गया क्योंकि आप यानी टाइम हो गया ना, इसलिए बिस्किट जैसा है। మ్యారీగోల్డ్ని మనం పప్పులో వేసుకుని తింటే ఎట్టున్నది అట్టున్నది. స్మెల్ బి ఐసా మ్యారీగోల్డ్ కా బాగానే ఉన్నది. ఒకసారి మ్యారీగోల్డ్ని పప్పులో వేసుకొని తినండి ఎట్టున్నా చూడండి. నేను కువైట్లో ఇరాన్ కుబూసు, లెబనాన్ కుబూసు అంతే, ఆ 2 ఎక్కువ తింటా ఉన్నా. ఇక్కడ చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. ఒకటి జిబినా కుబూసు, కేబల్ తెలుసుకో, తమీజ్ సమన్, ఓ లబ్ ములబ్ అండి ఏందో అవి క్యా एक तमीज आईदी, उसको कहते हैं आईदी यानी नॉर्मल एक। फिर आएगा समन, फिर आएगा समन क्या होता है, वो तेल डाल के वो उसमें जैसे पराठा होता है ना, वैसे तेल डाल के उसको कीमा बनाएगा, फिर उसको ऐसे करके बनाएगा। ये हो गया समन। फिर आएगा मुलबलब क्या है, वो मुलबलब में आईदी आता है और समन की तरह भी आता है। वो होता है क्या, वो ऐसा मोटा होता है, फुला के देता है। तुम्हारा मैडम, मेरा मैडम उस मुलबलब खाता है, वो होता है। फिर होता है जुबना, फिर होता है बहुत तरह के है। मैं एक एक करके तुमको खिलाया के तुमको ट्राई कराएगा। సో ఇప్పటికైతే నేను రెండు రకాల కుబూసులు వెరైటీలు అయితే చూసిన. ఇది బిస్కెట్, ఇంకోటి వచ్చి జిబినా ఉండేది. సో ఇది కూడా బాగానే ఉన్నది. అదైతే ఇంకా భలే ఉంటుంది జిబినా అనేది. ఇది కూడా ఒక రకంగా ఉన్నది, కాకపోతే ఇది చల్లగా అయిపోయింది కాబట్టి బిస్కెట్ లాగా అయిపోయింది. ఏ చాయ్ మే भी खा सकता है। इसको ना छोटा कटिंग करके ना तुम वो डिब्बे में रख दो, जिसी टाइम तुम चाय में खाओ, मुश्किल नहीं है, खराब नहीं होता है। బాగున్నా డిఫరెంట్ టేస్ట్లు అయితే తౌఫిక్ భాయ్ నాకు తినిపిస్తున్నాడు. और भी है, और भी खिलाएंगे। एक दिन मेरे को बांग्लादेश का पराठा भी खिलाएगा। इधर भी हाँ वाला इंडियन वर्जन है। हाँ, आपके मटन नहीं खाता हूँ ना, इसलिए नहीं आता हूँ। మతం में नहीं है ऐसा लाव खाएगा अच्छा है. మతంలో కూర్చుంటే వాళ్ళు ఏం వేస్తారో జై శ్రీరామ్, మనకు అందుకే మనం ఆడుతున్నాం. నిన్న రాత్రి పని మనిషి చెత్త ఇచ్చింది. ఆ చెత్త కింద కవర్ బొక్కబడింది, అది నేను చూసుకోవాలా. ఇక్కడ ఎంత గీత పడింది మొత్తం కొన మొదలు ఎంత ఉన్నది ఏడు దాకా. ఇప్పుడు దాన్ని మా మేడం చూసింది, అంటే వాళ్ళ చెల్లిలో ఇంట్లో నింది. ఇంట్లో పోతా ఇప్పుడు చూసింది. చూసి వెంకీ అని పిలిచింది. ఇదంతా ఏంది వెంకీ అని. ఏమో తెలియదు మేడం అన్న. ఆ ఇస్బాలో ఏదేమన్నా పడిందేమో వెంకీ, ఒకసారి నీళ్ళు కొట్టాను. సర్లే మేడం అంటే ఇప్పుడు ఇదంతా కడగాలి. ఆ ఒక్క లైన్కి మొత్తం ఇదంతా కడగని మేడం. ఆమె చూసుకోకుండా ఇచ్చింది, నేను చూసుకోకుండా ఎత్తుకోమినా. తప్పు ఎవరిదైనా బలైంది నేను.
ఏం చేయలేం. ఇది మాట అయినది పైపు. పోయి మొత్తం కడుగుదాం, ఏం చేద్దాం తప్పదు. పులుసు గారిపోతుంది, బాగా ఎండ కాస్తుంది, భయంకరంగా ఎండ కాస్తుంది. ఈ ఎండలో కడగాలి దాన్ని. ఈ దెబ్బతో ట్యాంకీలో నీళ్ళు కూడా అయిపోతాయి. ఇంకా 2 రోజులు ఉన్నాక ఆర్డర్ ఇద్దాం అనుకున్నా. ఇంక ఇదంతా కడిగినాం అనుకో, అంటే అదంతాలే ఓన్లీ మా ఇంటి బార్డర్ దాకే. ఇది కడిగేటప్పటికి అయిపోతాయి. రేపు నీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి. మొత్తం కడిగేసిన నా పక్క. ఈ పక్క తోఫిక్ బై అయితే తోఫిక్ బై కడగకుండా లోపల ఉన్నాడు. నేనైతే కడిగేసిన నీట్గా. 5 నిమిషాల పని అంతే. దందాన కడిగేసిన. ఎక్కువ నీళ్ళు కూడా వేస్ట్ చేయాలి నేనైతే, తక్కువ. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేస్ట్ చేసినా కూడా అదొక డబ్బులు. ఓ పక్క ఇది కడగమన్నారు, ఓ పక్క డబ్బులు ఇచ్చారు జమ అవ్వమని. ఇది అయిపోయింది లెట్టో. మళ్ళీ పోయి సామాన్లు తీసుకురా. పొద్దున మేము పోయిన కాడ నీళ్ళు కొట్టినా అని చెప్పిలా ఒక ఆయన నీళ్ళు తీసుకొచ్చి కారు మీద కొడుతున్నాడు అని చెప్పలా. దొయ్యే మరకలు పొద్దున్న చూపిలే, ఇప్పుడు చూపిస్తాను. ఒక్కరోవేలే. నేను మళ్ళీ వెనక్కి జరిగినా కాబట్టి ఒక్కరోవే బండి అట్టే పెట్టినంటే ఒక బకెట్ నిండా తీసుకొచ్చిన బండి మీద పోసిండు. ఎట్టో రూన్ని కొట్టినాడు ఎట్టో. మా మేడం ఏమో 200 రియాలు ఇచ్చింది, పని మనిషి 60 రియాలు ఇచ్చింది. పని మనిషికి పాలు పెరుగు కావాలంట. మా మేడం ఈ లొకేషన్ ఇచ్చింది, ఈ లొకేషన్ పోయి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతా వాళ్ళతో అనింది. ఏం లొకేషన్ ఇది? దాని పేరు వచ్చి తర్కిస్తాన్ అంట. ఇదే మేడం ఇచ్చిన లొకేషను. దీంట్లో 5 దొరుకుతాయి, ఏమంటారు బా, కజ్జికాయలు. ఆ కజ్జికాయలు కూడా జిబిను అవి వేసుకొని తింటారు వీళ్ళు. అయ్యే వీళ్ళు తినేటి దీడ రకరకాల ఖర్జూరాలు ఉన్నా కజ్జికాయల్లో జిబిను, చికెను, మటను, బీఫ్ అవన్నీ పెడతారు వీళ్ళు. వాడేమో లేడు ఆయన. మేడం అడిగి ఫోన్ చేయనింది. మొత్తం 200 రియాలకి ఆర్డర్ ఇచ్చేసింది మేడం. ఆయన కార్డు కూడా ఇచ్చినాడు, ఎప్పుడన్నా కావాలంటే ఫోన్ చేయండి, డైరెక్ట్ ఇంటికి తీసుకొస్తామని. ఇది చూస్తున్నారా, ఏదో ఆకులు అన్నం పెట్టి చుట్టేసి పెట్టేసినారు, పైన నిమ్మకాయ పెట్టినారు. ఇది కారం అన్నంలో వేసుకొని తినేదానికి. మేడం 50 పీసులు చెప్పినా నాకు డౌట్ వచ్చింది. ఏదో రసం 50 పీసులు తీసుకుని ఏం చేస్తారు రసం అని. ఈరోజు వచ్చే పచ్చి కానీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చంట. దీంట్లో 50 వస్తాయి. 50 ఇట 3 కట్టలు తీసుకుంది మేడము. అదొక రకము, ఇదొక రకం. ఈ సబ్బు పిల్లలు ఉన్నట్టున్నాయి ఒకటి. ఈ డైరెక్ట్ నూనెలో వేసుకొని తినేయడమే. ఈ 2 రకాలు, ఇంకొక రకం ఏదో ఉన్నది. ఈ చిన్నవి కానీ ఏందో ఇవన్నీ గుండ్లు ఉంటున్నాయి ఒకటి. అదే రెడీమేడ్ తీసుకుంది, అప్పటికప్పుడు వేసుకొని తినేదానికి. ఆమెకు కావాల్సిన సామాన్లు కూడా తీసేసుకున్నా. పాలు అయ్యి నేను కూడా ఒక పెద్ద ఊస్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇది 2 రియాలు ఏమో, ఎన్ని ఉంటాయి దీనిలో, 5 ఏమో ఉంటాయి పెద్దవి. ఒకటి తింటే కడుపు ఎండిపోతుంది. 2 రియాలకి ఇంత పెద్దది ఇస్తున్నారు. 2 రియాలు అంటే మన ఇంటికా డబ్బులు 46-47 రూపాయలు అంతే. బయట కడగమనింది మేడం, మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోయాకనింది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మేడం వాళ్ళకి నీళ్ళు ఆపేసినారు, అందుకే ట్యాంక్ వచ్చి నీళ్ళు పడుతుంది. తోఫిక్ బాయ్ వాళ్ళకి ఆ ట్యాంక్కి రాదు, ఎందుకంటే వాళ్ళకి ఫైన్ వల్ల. ఈ ఇంటికి అయితే ఫైన్ పడి ఉన్నది. అందుకే మేడం ఎక్కువ నీళ్ళు వేస్ట్ చేయక ఇంక బయట పోయినాయంటే మళ్ళీ ఇంకొక ఫైన్ కూడా వేస్తారు నాకు, నీళ్ళు ఎక్కువ వేయగానే. అందుకే ఒక్కలా కడిగేసిన, ఇట్లా నీట్గానే వచ్చింది. నిన్న పెట్టిన వీడియోలో చికెను, 1 కేజీ చికెను ఎంత రేటు పడిందో నేనైతే వీడియోలో అయితే చెప్పిన, అదెంతో కామెంట్ చేసేయండి. ఈ విధంగా రోజు గ్లాసులో లవంగాలు నీళ్ళు నానబెట్టేసి లవంగాలు పొద్దున్నే తాగుతున్నా. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. అది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు. రాత్రి నానబెట్టేస్తా, పొద్దున్నే లేస్తానే పడగరుపున అవి తాగేస్తాను. ఇంకా నిన్న చేసుకున్న చికెన్ అయితే ఉంది, ఇదే లాస్ట్. బాగుండే లోపల దుమ్ము లేవేసిన. ఇంకా అన్నం కూడా ఉన్నది, మధ్యాహ్నం అదే పొద్దున్న చేసుకునే కదా అది ఉంది. అది అయితే వేసుకునేది తినేస్తా. దాంట్లోకి ఆల్రెడీ కారం ఉంది, కానీ ఎర్రగడ్డ కట్ చేసుకునే. ఎందుకంటే ముక్కలోకి ఎర్రగడ్డ ఉంటే చాలా బాగుంటుంది.
సో చూశారు కదా ఈరోజు జర్నీ, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.